హలో అండి, పల్లెటూరు స్టైల్లో దోసకాయ పల్లీలు వేసి పచ్చడి చూద్దాం. ముందు ఒక కడాయి పెట్టి ఒక గుప్పెడు పల్లీలు తీసుకొని దోరగా వేగనివ్వాలి. ఈ కలర్ వచ్చిన తర్వాత తీసి ఒక పక్కన వేసుకోవాలి. అదే కడాయిలో ఒక స్పూన్ నూనె వేసుకోవాలి. కొన్ని పచ్చిమిర్చి వేయాలి. ఒక దోసకాయకి 2 టమోటాకి నేను తగినన్ని వేసుకున్నా. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమోటా వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు దానికి తగినంత పులుపు చింతపండు వేసుకోవాలి. ఒకసారి మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. మధ్యలో చూసుకొని మళ్ళీ ఒకసారి గెంటుతో తిప్పుకోవాలి. ముక్క బాగా మెత్తబడే వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఒక నిమిషం మూత పెట్టుకోవాలి. మళ్ళీ 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు వేయించుకున్న పల్లీలు కొంచెం ఉప్పు వేసి మెత్తగా దంచాలి. ముందు పచ్చిమిర్చి తీసి వేసుకొని మెత్తగా దంచుకోవాలి పచ్చడి. ఇప్పుడు టమోటా ముక్కలు, దోసకాయ ముక్కలు అన్నీ వేసి ఇంకా మెత్తగా దంచాలి కచ్చాపచ్చగా. అంతేనండి, పల్లెటూరు స్టైల్లో దోసకాయ పల్లీలు పచ్చడి రెడీ అయింది. ఈ వీడియోకి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే